హాయ్ హలో అందరికీ. ఇందాక నేను పెట్టిన వీడియోలో ఫుల్ వీడియో రాలేదండి, అందుకే నేను మళ్ళీ షార్ట్ చేసి పెడుతున్నాను. నేను గుట్ట ఎక్కానని చెప్పాను కదా, అది ఎలా ఎక్కాను, ఎంత రిస్క్ తీసుకొని ఎక్కాను అనేది ఇక్కడ చాలా క్లారిటీగా చూపించాను. చూడండి ఒకసారి. రూట్ కూడా బాగలేదు, అవతల సైడు ఇవతల సైడు ఏ డివైడర్ బ్లాక్స్ లేవు. సో నెమ్మదిగా వెళ్ళాలి, నెమ్మదిగా రావాలి, అంతే తప్ప ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కొంచెం మిస్టేక్ అయినా కూడా లోయలోకి మీరు చూసుకోవచ్చు. చూడండి అక్కడ కొసకి ఇంతే ప్లేస్లో ఉంది, టర్నింగ్స్ ఉన్నాయి. కొంచెం మిస్టేక్ అయినా బండి లోయలో పడిపోతుంది. మీకు చూపించాను, ఎండ ఫోకస్కి మొత్తం చూపించాను కింద అనేది ఎంత చిన్నగా ఉంది అనేసి. కానీ అక్కడ లొకేషన్ ఎదురెండకి కనిపించలేదండి. మీకు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, క్లారిటీగా కనిపిస్తుంది. ఆఖరికి లాస్ట్కి ఎక్కి చూడొచ్చు. చూసారా ఎంత చిన్నగా ఉంది. ఇది మొత్తం నేను ఎంత రిస్క్ చేసి తీసానండి. కొంచెం మిస్టేక్ అయినా అయిపోయేది, కానీ కొంచెం కూడా లేదండి, ప్లేస్ అనేది లేదు. అట్లా వెళ్ళంగా రోడ్ కూడా బాగాలేదండి. మొత్తం రోడ్డు కూడా గుంతలు ఉంది. అయినా సరే తీయాలి, చూపించాలి. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు కదా. తెలియని వాళ్ళకు రకరకాలుగా అనుకుంటారు కదా. అందుకని నేను ప్రత్యేకంగా పర్టికులర్గా తీశాను. మీరు చూడొచ్చు కింద ఎంత ఇదిగా ఉందనేది. ఎంత చిన్నగా కనిపిస్తుంది. రోడ్డు చూడండి ఒకసారి ఎట్లా ఉందో, గుంతలుగా ఉంది. బండి వెళ్ళడానికి వీలు లేదు. 20 స్పీడ్ తప్ప ఎక్కువ తిరగడానికి కూడా లేకుండా ఉంది. చూసుకోవచ్చు మీరు. ఇందాక మొత్తం పెడదాం అనుకున్నానండి, కాకపోతే మొత్తం పెట్టలేకపోయాను, అది రాలేదు. ఐఎమ్ సారీ. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చూస్తే మీకే అర్థమవుతుంది కదా నేను చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పి. అటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ ఏం లేదు. మీరు చూడొచ్చు చుట్టుపక్కల మొత్తం ఫారెస్టే. ఇంతవరకు చూశారు, ఆపోజిట్ కానీ పక్కెమ్మటి కానీ ఒక్క మనిషి కూడా రాలేదు కదా. చూసారా ఇప్పటికీ గుట్ట చివరి వరకు స్టేజ్లో చేరుకున్నాను. ఇంకొక రౌండ్ అయితే చివరికి వచ్చేస్తుంది గుట్ట. ఇప్పుడు లాస్ట్ ఎడ్జ్లో ఉన్నానండి నేను. చూసారా ఎలా ఉందో, ఎడ్జ్లో బాగుంది కదా. ఇది దిగడానికి నానా ప్రయత్నాలు చేశానండి.